హాయ్ తమన్నా, హౌ ఆర్ యూ? అవునాను, మీరెలా ఉన్నారు? గుడ్. యాక్షన్, ఫుల్ ఆన్ యాక్షన్ సినిమాతో మా ముందుకు వస్తున్నారు. ఇన్ని వేరియేషన్సా తమన్నాలో? అసలు మేము సర్ప్రైజ్ అవుతూనే ఉన్నాము. మీరు ఎంత సర్ప్రైజ్ అవుతున్నారు ఎవ్రీ టైం ఇలాంటి ఒక డిఫరెంట్ రోల్స్, డిఫరెంట్ స్క్రిప్ట్స్ మీ దగ్గరకు వస్తుంటే? ఐ థింక్ ఈ సంవత్సరం పర్టిక్యులర్గా నాకు నిజంగా చాలా ఒక ఇట్స్ బిన్ అ ఇయర్ వేర్ డిఫరెంట్ జానరస్ చేయడానికి అవకాశం వచ్చింది. అండ్ ఇప్పుడు వరకు ఈవెన్ ఐ డి నాట్ ఎక్స్పెక్ట్ దట్ ఆల్ దీస్ ఫిల్మ్స్ వరుసగా ఒక్కొక్కసారి దే ఆల్ కీప్ కమింగ్ అవుట్ టుగెదర్. చాలాసారి ఎలా అవుతుందంటే వన్ ఫిల్మ్ కమ్స్ అవుట్ అట్ వన్ పాయింట్ అండ్ దెన్ చాలా గ్యాప్ ఉంటుంది, దాని తర్వాత వస్తుంది. బట్ ఐ హ్యాడ్ లైక్ రియలీ లైక్ వన్ ఆఫ్టర్ అనదర్ అ లాట్ ఆఫ్ డిఫరెంట్ ఫిల్మ్స్. అండ్ నేను లక్కీయే చెప్పవచ్చు అండి, ఇంకా ఏం చెప్పాలి. బికాజ్ ఒక యాక్టర్గా ఇదే కదా ఒక యాక్టర్కి కావాలి, దట్ ఎప్పుడు కూడా ఏదో కొత్తగా చేస్తూ ఉండాలి. సో ఐఎమ్ లక్కీ దట్ దిస్ ఇయర్ దాట్స్ హ్యాపెండ్ అండ్ హియర్ వీ హ్యావ్ ద producer with us. And I'm so happy that sir Miru I really hope that 15th of November యాక్షన్ నిజంగా మీకు చాలా బాగా రావాలని, బాగా సక్సెస్. యాక్చువల్లీ ఐ ఫెల్ట్ ఈ క్యారెక్టర్ మీరు తప్పించి ఇంకెవరు ఇంత డేర్గా చేయరనిపించింది. ఇట్ సో మచ్ ఆఫ్ రిస్క్. ఐ సా ద మేకింగ్ వెరీ వెరీ కాంప్లికేటెడ్ రిస్కీ షాట్స్ ఆర్ దేర్. ఐ సా మీ సాయిరాతో మీకు ఇక్కడ చాలామంది ఫ్యాన్స్ అయిపోయారు, అంటే మీ క్యారెక్టర్ ఓన్ చేసుకున్నారు. సో ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి నెక్స్ట్ జోనర్ ఫర్ యూ దిస్ ఫిలిం. ఐ థింక్ సో, అంటే ఒక హాలీవుడ్ ఫిలిం లాగా ఉంది మీ ఇది అంతా చూసే. ఐ ఫెల్ట్ లైక్ దట్. సో తమన్నా ఇది చెయ్యలేదు అన్న ఒపీనియనే అసలు మాకు లేదు. తమన్నా ఏమన్నా చేస్తుందన్న కాన్ఫిడెన్స్ మీరు ఒక్కొక్క సినిమాతో ఒక్కొక్క క్యారెక్టర్తో బిల్డప్ చేసేస్తూ వచ్చారు. బట్ రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే అవంతిక, లక్ష్మి ఇలా చూసిన మేము సంహవ్ చాలా కొత్తగా అండ్ చాలా రోజుల తర్వాత కొంచెం గ్లామరస్గా కూడా ఈ సినిమాలో కనిపించిపోతున్నారని అర్థమవుతుంది. యాక్షన్ బాగా చేశారనుకుంటే సినిమాలో. The idea was to have even in English films we've seen that how the heroine is she's a shero, she's glamorous but she's also very strong. So ఇది ఇప్పుడు వరకు ఎక్కువ హాలీవుడ్ సినిమాలో మేము చూస్తాం. బట్ I think Indian cinema is coming up with such good work now. And I'm so happy that Sundar C sir thought of like giving me these two shades to the character. She's not like a tomboyish girl. She's a girly girl, but she's still, a femininity పోగొట్టకుండా ఒక స్ట్రెంగ్త్ ఉండడం అనేది, I think that's what we all are, right? ఇప్పుడు మీరు చూడండి press, we're all women who are strong, but we're also feminine. It's not like we have to be manly to be strong. So I think our perception మార్చడానికి I think ఈ ఫిల్మ్ ఒక మంచి ఎగ్జాంపుల్ ఉంటుంది. అండ్ హోప్ఫుల్లీ ఇంకా డైరెక్టర్స్ ఈ సినిమా చూసిన తర్వాత విమెన్ యాక్ట్రెసెస్ని ఇంకా యాక్షన్ పాత్రలు ఇస్తారు అండ్ రాస్తారు కూడా. తమన్నా ఎక్కువ యాక్షన్ చేస్తున్నారా అంటే విశాల్ గారికి కూడా ఏమైనా మిగిల్చారా? జోక్ అండి అసలు. విశాల్ గారే ఫుల్ యాక్షన్ చేస్తున్నారు అండ్ ఐ హ్యాడ్ వెరీ లిటిల్ యాక్షన్ కంపేర్ టు హిమ్. బట్ what was really nice is that both are commandos, or both are, it's not like one is fighting and the other is like, that which we've all done. I mean, I think I've done enough of that, which was fun too. Like all the hard work is being done by the hero, and the heroine just comes and does two expressions and goes away. But I think times are changing, so like fighting together is probably what's exciting now. సో జనరల్గా టైటిల్ని బట్టి జానర్స్ కొన్ని డిసైడ్ చేస్తుంటాయి, కానీ ఇక్కడ జానర్ టైటిల్ ఒకటే కనిపిస్తుంది, యాక్షన్ అనేసి. సో వెరీ డైరెక్ట్ అబౌట్ ఈ సినిమా ఏముంటుంది. ఐ థింక్ ఆల్సో ఈ సినిమాకి ఈ టైటిల్ యాప్ట్ చెప్తాను, బికాజ్ నిజంగా సినిమా ఫుల్ మామూలుగా షూట్కి వెళ్ళినప్పుడు వీ గెట్ అ సీన్ పేపర్, డైలాగ్స్ ఉంటాయి, సీన్ పేపర్ ఉంటుంది, ఇవాళ ఈ సీన్ ఆ సీన్ అనేది చెప్తారు. ఈ సినిమా వచ్చేసరికి ప్రతిరోజు మీరు ఇప్పుడు సెట్కి వచ్చారు కదా, సో ఇప్పుడు ఇక్కడ నుంచి పరిగెత్తి ఇక్కడ నుంచి దూకండి. దట్ వాజ్ ఎవ్రీ డే వాజ్ లైక్ దాట్. ఇట్ వాజ్ నాట్ లైక్ వీ హ్యాడ్ అ సీన్ ఆర్ వీ హ్యాడ్ వీ వర్ టోల్డ్ ఓకే నౌ దిస్ ఎపిసోడ్ ఇస్ దిస్ ఎపిసోడ్, సో now you're running and you're chasing and you're running and you're chasing, and so this was all that we did, which was and dialogues మామూలుగా పేజులు డైలాగ్స్ ఉంటాయి. ఇక్కడ okay, it's done. Okay, like every 2 words he was, but you know what, that's what we see in English films, right? Sometimes they have like 3-4 words to say, but that's what the content is. So ఈ క్యారెక్టర్ని తమన్నానే ఎందుకు చేయాలి?
I think Sundar C sir was very, he told me that this is the character I want you to do. And definitely, you know me, right? Nen koncho koti type ni. I have to. Give you answer for this. She is a versatile. She performed Saira, that character also. She performed all those characters. She is versatile actress, no doubt at all. I was getting the kotiness, but okay. Versatile actress also works. I have to choose the crazy part. Like I cannot do the straightforward mainstream. అది చేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం కొత్తగా చేయాలని. ఇంకా మిమ్మల్ని ఎవరు కూడా అలా అడగరు. మీలో ఇంత టాలెంట్ బయట పెడుతుంటే ఆబ్వియస్గా ఎవ్రీవన్ వాంట్ టు యూటిలైజ్ దట్, రైట్? సో ఆబ్వియస్గా కొత్త క్యారెక్టర్స్. మై బెస్ట్, ఐఎమ్ ట్రైంగ్ మై బెస్ట్. సో అయితే తమన్నాకి బాగా దగ్గరగా ఉండే క్యారెక్టర్ అని చెప్పొచ్చు. I think this has given me confidence to do action, and I feel like hopefully in the future now more films, if I would like to do more films like this. అండ్ మేము టీజర్ ఇవన్నీ చూస్తే తెలుస్తుంది, ట్రైలర్లో లొకేషన్స్, సినిమాటోగ్రఫీ నిజంగా కంపారిజన్ అని కాదు కానీ హాలీవుడ్ రేంజ్లోనే అనిపిస్తుంది మాకైతే. The thing is, they have traveled a lot for the film. Like we went to Azerbaijan, we went to Turkey, Cappadocia, we went to Dehradun, we went to Rishikesh. Most polluted area. How many days you shot over? We shot very long, and actually it's very new city, and it is quite. Actually, while people akkada chala friendly, so shooting ki chala easy, chala easy ga chesesaru. So it was friendly for us because at the end, when we're doing action sequences, we need a lot of security, we need permissions. Adanta chala happy ga changearu. So it was a good experience actually. యాక్షన్ సీక్వెన్సెస్ అంటే అసలు మామూలు కష్టం కాదు, అబ్బాయిలకే హీరోలకే యూనో చాలా కష్టంగా అనిపిస్తుంది. అలాంటిది ఒక హీరోయిన్గా అన్నీ మెయింటైన్ చేస్తూ యూనో ఎక్కడ ఒక చిన్న స్క్రాచ్ ఉండకూడదు, ఏం పడకూడదు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ఏం జరిగింది? See, for this film, when you're playing an action figure or an action character, you can have double parte, it is not like a bruise kan parte, it's like oh shit, enduku bruise undi anedi అది బాగానే ఉంటుంది. బికాజ్ ఓకే ఎంత ఫైట్ చేయక ఒక స్క్రాచ్ కూడా పడలేదు అంటే ఏంటి, ఏ మటీరియల్తో తయారు చేశారు దేవుడు. సో బట్ ఐ థింక్ దిస్ ఫిల్మ్ లెట్ us be more real. I think that's what is nice. I'm wearing a very casual like pair of jeans, I'm wearing a jeans. It's not like it's a costume, you know, so that makes it relatable. What normally people would be wearing if they're running around there like chala not extravagantly dressed. ఒక పక్క మంచి సీక్వెన్స్, యాక్షన్ సీక్వెన్సెస్ సీరియస్గా జరుగుతుంది, ఇంకో పక్క మంచి వండర్ఫుల్ సాంగ్స్ ఉన్నాయి వండర్ఫుల్ లొకేషన్స్లో. అండ్ వాటి గురించి సాంగ్స్ హిప్ హాప్ తమిళ్ వి ఆల్ నో, అండ్ సాంగ్స్ ఫుల్ ఆన్ ఫీట్ యూనో ఫుడ్ ట్యాపింగ్లా ఉన్నాయి. మీకే అనిపించింది? So hip hop Tamil, of course, his name is Adi, and he's given a very very good music album, but I think దానికన్నా ఎక్కువ ఆయన చాలా మంది ఆర్ఆర్ వచ్చారు. బికాస్ యాక్షన్ ఫిల్మ్స్ ఎప్పుడైనా చూడండి, ఇట్స్ ద పేస్ దట్స్ క్రియేటెడ్ అండ్ ద పేస్ ఆల్వేస్ క్రియేటెడ్ బై ద ఆర్ఆర్. సో ఐ థింక్ హీస్ బీన్ an extremely big plus from that perspective, and I'm looking forward to seeing what he's done. But everyone is very very happy with Adi's work, and yeah, we have a lot of actresses in the film. We have Aishwarya Lakshmi, we have Kanksha Puri, we have Chaya Singh, and they all have important characters to play and important roles to play. I think that's very important in today's times, that whenever female characters screen మీద వచ్చేటప్పుడు వారు ఏదో ఇంపార్టెంట్ గా చూపిస్తున్నారు. And of course Vishal is going to eat the cake completely. It's going to be his film because he's going to be beating up all the baddies, and అది మాకు చాలా ఇష్టం చూడడానికి. అది కూడా బాగా స్టైలిష్ గా ఉంటుంది. సో ఇంకా ఏం కావాలి? మామూలుగానే విశాల్ గారి యాక్షన్కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, ఇక ఆయన డైరెక్ట్ ఫుల్ ఆన్ యాక్షన్తోనే వస్తున్నారు అంటే ఆబ్వియస్గా వీ కెన్ జస్ట్ ఇమాజిన్ అండ్ ఎక్స్పెక్ట్ మోర్ అబౌట్ ఇట్. He says this is his best in terms of action. So I mean, for me that's a huge thing because I've seen him only do such good action that ఆయనకి the best experience అంటే I really hope that audience కి నచ్చుతుంది. అండ్ ది మల్టీ టాలెంటెడ్ సుందర్ సి గారు, ఆయన కామెడీ అయినా హారర్ అయినా ఎలాంటి జానర్ అయినా అంతే అద్భుతంగా హ్యాండిల్ చేస్తారు. ఐ థింక్ దిస్ ఇస్ ఆయన కెరియర్లో వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ మూవీ అని చెప్పొచ్చేమో. I mean, whenever I spoke to Sundar Si sir, he always said that this is one of his like dream projects because big scale action films Hollywood lo chustu untam, but ikkada chala mandi cheru only, but it's not like it's a proper slick urban action film, speed untadi. So our speed ni maintain chestu, there's that grandeur which is through locations and everything. And Sundar Si is a very experienced director. He's a very senior director,
అండ్ ఇన్ని సంవత్సరాల నుంచి ఆయన ఎన్ని సినిమాలు తీశారు. సో వర్కింగ్ అండర్ హిస్ డైరెక్షన్ వాజ్ అ గుడ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ బికాస్ he was so well planned, and ilanti cinema ku undalsindi because tappadu with so much going on and such a big budget. I think his planning was, you know, on point, and he had a great team of assistant directors who handled everything really well. And Anbu Arivas are the fight masters on the film, and they helped us shoot. They helped us shoot all the, you know, all the action sequences, and they're really amazing. Like, they've been a great support. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ డిజైన్ చేయడం అనేది కూడా ఒక ఆర్ట్. అంటే సీన్స్ని ఎలా అయితే మనం ట్రీట్మెంట్ ఎవ్రీథింగ్ చేస్తామో యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చాలా థ్రిల్లింగ్గా ఉండాలి. సో మీరు స్టంట్ మాస్టర్ గురించి అండ్ దాని Yeah, I mean, Anbari was the stunt coordinators, and వాళ్ళు నిజంగా మోస్ట్ ఇంపార్టెంట్లీ మేము ఎంత డిఫికల్ట్ సీక్వెన్స్ షూట్ చేసినా they always maintained like you know, taking security, like precautionary measures. And we were always very secure, so I feel like that I really thank them for that, especially నేను ఉన్నప్పుడు వాళ్ళు ఇంకా జాగ్రత్తగా అయిపోయి ఇంకా కేర్ తీసుకున్నారు. సో దానికి చాలా no, but I really appreciate the fact that they really took so much care of us, and very very cool action sequences. And last but not the least, of course, mana Vishal garu, who is a very nice person and good at heart. Of course, inka on screen vacharante full vibration, vibrant mass. So ela on the experience ayantho work cheyadam, and what do you think is his speciality? Meer inni rojulu work chesaru. You know, I feel like action action film unna enta goppa action unna cinemalo, if the emotion is not right, adi eppudu connect avadu. But I think Vishal is one of those actors who has always connected with the audience emotionally. That's why his action connects so much. So I feel like కళ్ళలో ఒక relatability ఉంటుంది, ఒక pain ఉంటుంది, ఒక intensity ఉంటుంది. I think that really connects with people. థ్యాంక్ యూ సో మచ్ తమన్నా. ఇలాగే పేస్ ఏమాత్రం తగ్గకుండా, సినిమాలో పేస్ కాదు మీ కెరియర్లో పేస్ కూడా ఇలాగే మెయింటైన్ చేస్తూ. యా ప్లీజ్. Actually, what attracted you to act in this film? Either the script or how the director convinced you? Actually, Sundar C sir, I've been wanting to work with him for very long, and we keep talking. We kept talking about doing a film together, but అది జరగలేదు. So ఈసారి ఆయన వచ్చినప్పుడు ఏమున్నా నేను చేయాలి అని ఫిక్స్ అయిపోయి సినిమా స్టోరీ విన్నప్పుడు ఇంకా హ్యాపీగా పోయి చేసేస్తాను. It's completely contrast to Sundar direction, right? It's completely very contrast. So what attracted? May I get any? So basically, Sundar C sir చెప్తారు that ఆయన కెరియర్లో ఆయన ఉన్న జానర్, ఆయన స్టైల్ ఏంటంటే ఆయనకే తెలియదు, బికాజ్ ఆయన అన్ని రకాల సినిమాలు చేసేసారు. సో ఐ థింక్ that makes him a unique filmmaker in India, because not many people have tried different genres, you know, being in the film industry for so long. Yeah, thank you so much, Tamanna.